రికార్డింగ్ నెంబర్ 29. శంఖారావము, 3rd చాప్టర్ అయిన కర్మయోగము. అందులో 18th శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. చేసిన పనికి ఫలితము ఆశించినప్పుడు అది మనస్సున ఉండును గాని అనుభవము కాదు. అట్లు కాక తృప్తిగా ఉండుట జీవుడు అభ్యసించినచో దానికి కారణము ఉండదు గనుక ఉపాధి దెబ్బతినుట అను ప్రసక్తి కలుగదు. అతడు తృప్తి వలన సర్వకార్యములను చేయును గాని తృప్తి కొరకు చేయడు కనుక అతనికి తృప్తి ఫలము కాదు, అనుభవము. ఆశించిన ఫలితము వలన ఉద్వేగం ఉండదు కనుక ఆశించని ఫలితము వలన ఉద్వేగం ఉండదు కనుక అది సత్వానుభూతియే గాని తనకన్నా భిన్నముగా మనస్సు కల్పించుకొనిన భవిష్యత్తున కనిపించు ఫలము మాత్రము కాదు. ఇట్లు ఆత్మతృప్తి జీవులకు కలుగుట కూడా యజ్ఞార్థ కర్మమాచరించుట వలననే కలుగును. తృప్తితో పసిబిడ్డ ఆడుకొనును గాని తృప్తి కొరకు ఆడుకొనుట లేదు. పెద్దవారు లాభము కలుగుట వలన తృప్తి పడుదురు కనుక పిల్లల వలె ఆడుకొన నోచుకొనరు. ఆ తృప్తి కలిగిన నాడు సంతోషించుట, కలుగని నాడు దుఃఖించుట ఉండును. కనుకనే మొగమున పూర్ణిమ అమావాస్య తాండవించుచుండును. భయాదులతో జీవించుచుండవలసిన గతి పట్టును. యజ్ఞార్థ కర్మనాచరించువానికి నిజమైన ఆత్మతృప్తి నిలబడును. ఆత్మరతి ఆత్మతృప్తి ఉండుట వలన తనకు తాను సంతోషముగా ఉండును. అతని సంతోషము కారణముతో వెలగట్టుకొనుటకు ఇంకొకనికి లొంగదు. అతనికి ఆత్మ సంతోషము కన్నా కారణములు విలువైనవి కావు. అతనికి సంతోషమే అన్నిటికన్నా విలువైనది. అట్టివానికి ఇది చేయవలైనో ఇది చేయకూడదు అను నిర్బంధము ఉండదు. కనుకనే ఏ అకార్యము చేయక లోకశ్రేయమునే ఆచరించును. నిర్బంధమున్నవానికి ఆచరించుట కొంత కార్యభారముతో కూడి ఉండును. కనుక చేయుదమనియో వద్దనియో అనిపించుట, సమయమునకు చేయలేకపోవుట, చేయవలసిన తీరును చేయలేకపోవుట ఉండును. ఈ పని చేయనిచో గడవదని గాని, ఇతరుల దృష్టిలో చేయనివాడనగుదునని గాని, చేయనిచో చెడ్డ పేరు వచ్చునని గాని, కష్ట దారిద్ర్యాది బాధలు కలుగునని గాని, నిర్బంధము వలన గాని గతి లేక మంచి పని చేసినచో అది అసమగ్రముగా, బాధ్యతగా, కార్యభారముగా ఉండును. అట్లు కాక ఆత్మరతి ఆత్మతృప్తి కారణముగా చేయబడు పనులు చెడ్డవి ఉండవు. అసమగ్రముగా చేయుట ఉండదు, చేయక మానుట ఉండదు. అతనికి ఆ పనులు చేయుట వలన ప్రయోజన బుద్ధి లేదు. చేయనిచో కూడా సోమరితనము మున్నగు దుష్ప్రయోజనములు లేవు. చేయకపోవుట వలన ఎవ్వరి వలనను లాభం ఆశించుట లేదు, నిర్బంధం అనుభవించుట లేదు. కనుక జరగవలసిన యజ్ఞార్థ కర్మ యందొక అభిలాష, అభిప్రాయము లేకయే చేయుట జరుగును. దానివలన ఉత్తమ స్థితి చేకూరును. 18, 19 శ్లోకాలు అయిపోయినాయి. ఆచరణము సిద్ధి హెడ్డింగ్ ఇక్కడ. ఫలముతో సంబంధము లేక సత్కర్మలు ఆచరింపవలెనని చెప్పినప్పుడు ఒక సందేహము కలగవచ్చును. ఫలములు అంటకుండుటయే గదా సాధనకు ముఖ్యము. అది మనస్సునకు లభించినప్పుడు ఇక సత్కర్మాచరణముతో ఫలమేమి? ఫలం అంటనప్పుడు సత్కర్మ దుష్కర్మాను భేదము నశించును గదా. అది లభించిన నాడు సత్కర్మాచరణము చేయుటలో మరల కర్మఫలమును బట్టి సత్కర్మ నిర్ణయము జరుగుతున్నది. కనుక కర్మలాచరించక నిష్కామమైన మనసుతో ఉండిపోవచ్చును గదా. గమ్యము చేరిన వెనుక ఇక పరిశ్రమ ఎందులకు అని సందేహము కలుగవచ్చును. ఈ అభిప్రాయము కుతర్కమగును గాని సత్యము కాదు. మరియు సత్కర్మలాచరింపక ఎగవేయుటకు మార్గాన్వేషణము కూడా
ఇందు గోచరించును. సత్కర్మకు సత్ఫలం ఎప్పుడూ ఉన్నది, దానినెవ్వడు తొలగింపలేడు. ఆ ఫలముపై తనకున్న అభిలాష పోవలను, దాని ఫలము పోవలను అనుట సాధ్యపడదు. ఎండ నుండి రక్షించుకొనుటకు గొడుగు పట్టుకొనవచ్చును గాని ఎండను శాసింపలేము కదా. కర్మఫలమంటకుండుట తన మనస్సునకు సంబంధించినది గాని ఇతరులకు సంబంధించినది కాదు. తాను చేసిన సత్కర్మ ఫలము ఇతరులకు పంచిపెట్టగల సద్బుద్ధి కోసమే ఫలాపేక్ష పోగొట్టుకొనుట గాని ఇతరులకు కూడా ఫలము దక్కకుండా చూచుకొనుటకు కాదు. ఏ మూలనో దాగి ఉన్న ఈర్ష్య వలన ఇట్టి కుతర్కము సంభవించును. మనము చేసిన మంచి పనికి ఫలితము లోకమునకెందుకు దక్కవలను అను వక్రబుద్ధి వలన సత్కర్మాచరణము కూడా మానవలనని అనిపించును. పెద్దల మార్గమట్టిది కాదు. అది ఎప్పుడునూ విశ్వశ్రేయము ధ్యేయముగా కలది. పరమాత్మను కర్మఫలమంటనంత మాత్రమున అతడు అవతారమెత్తి ధర్మ సంస్థాపనమును సత్కర్మమాచరించుట మానెనా? దాని ఫలితము మాత్రము తనకు అక్కర లేకుండుటయే వాని విశిష్టత. ఒకడు సత్కర్మలాచరించి నిష్కామత్వమును సాధించి అటుపైన సత్కర్మాచరణము మానినచో ఫలితమేమి? ఏ సత్కర్మచే తనకు నిష్కామ సిద్ధి కలిగెనో దానిని పరిత్యజించుట వలన నీ సిద్ధి కూడా నశించును. వాణిజ్యమున త్రిప్పుచున్న డబ్బు లాభమును తెచ్చును. లాభము కూడా డబ్బే, దానితో వస్తువులను సుఖములను అనుభవింపవచ్చును. ఈ రుచి మరిగి త్రిప్పుచున్న డబ్బునే వాడుకొన్నచో వెంటనే సుఖ సంపదలు నశించును కదా. దానిని త్రిప్పినంతసేపే లాభము మిగులుచుండును. అట్లే సత్కర్మాచరణమున్నంతసేపే నిష్కామ సిద్ధి నిలబడి ఉండును. నిలిపిన వెంటనే స్వార్థ బుద్ధి ప్రవేశించును. 20వ శ్లోకం అయిపోయింది. చాలా కాలము నుండి ఒకడు సత్కర్మలు ఆచరించుచున్నప్పుడు వాని యందు ప్రజలకు గౌరవము పెరుగును. దానితో పలువురు వాని అడుగుజాడల వెంట నడువవలెనని ప్రయత్నింతురు. అట్టివాడు జ్ఞానము కలిగినదనుకొని సత్కర్మలను మానినచో మిగిలిన వారును మానుదురు. వాని కర్మభ్రష్టతకు గురువు తానే అగుచున్నాడు. కనుక సత్కర్మలను మానకుండుట కూడా నిష్కామ కర్మయోగమే. దానివలన తనకేమి లాభము అను ప్రశ్న పుట్టరాదు. లోకము క్రమబద్ధముగా నడువవలనన్నచో ఆర్జనము, జీవనోపాధి, సాంఘిక వ్యవస్థ, పౌరధర్మములు క్రమబద్ధముగా నిర్వర్తింపబడవలెను. దాని కొరకే నిరంతర సత్కర్మాచరణము ఆవశ్యకము. తాను తరింపవలెనను బుద్ధి స్వార్థ కలుషితమైనది. తన మనోవాక్కర్మలు నిమిత్తముగా ఇతరులు ఉద్ధరింపబడవలెనను సంకల్పమే వాస్తవమైన నిష్కామ కర్మయోగము. కనుక కర్మాచరణము వలన మాత్రమే ఈ సిద్ధి సాధ్యము. దాని నెరిగియే జనకాదులు నైష్కర్మ్య సిద్ధిని తమ ప్రజలకు సాధించి పెట్టిరి. తామే సాధించుకొనదలచినచో ముక్కు మూసుకొని స్వార్థమున క్రుళ్ళిపోవచ్చును. కుటుంబమున యజమానికి ఎంత బాధ్యత ఉన్నదో ప్రజలపై ప్రభువునకంత బాధ్యత ఉన్నది. దానిని సాధించిన జనకాదుల మార్గమే రాజయోగము. ఇచ్చట రాజయోగమనగా రాజులనుష్ఠింపదగిన యోగము. ఇచ్చట చెప్పబడినది అష్టాంగ యోగము కాదు, అది యోగ సాధన మాత్రమే. జనకాదుల రాజయోగము యోగ సాధనకు తర్వాత అవలంబింపవలసినదగు యోగ జీవనము. శ్రీకృష్ణుడు రాజయోగమని పేర్కొనినది జనకాదులు చూపిన సంసిద్ధియే గాని వ్యక్తిగత యోగ సాధనతో ఆగిపోవుట కాదు. వ్యక్తికి మోక్షము రాకున్నను సృష్టికి నష్టము లేదు. విశ్వశ్రేయము లేనిచో సృష్టి యోగమునకే నష్టము. దానివలన వ్యక్తి ఎట్లునూ పతనము చెందును. కనుక వ్యక్తి శ్రేయస్సు కన్నా లోకశ్రేయమునకే ప్రథమ స్థానము. దానిని మనస్సున ఉంచుకొని తప్పనిసరిగా సత్కర్మాచరణము చేయుచునే తరింపవలెను. చేసి తరించుట ఉండదు, చేయుచూ తరించుట ఉండును. 21వ శ్లోకం అయిపోయింది.
ఓ అర్జున, నాకు ఆచరింపవలసిన కర్తవ్యమేదియూ లేదు, ఆచరింపనిచో కలుగు నష్టము కూడా లేదు, ఆచరించినచో లాభము లేదు, మానినచో నన్నెవ్వడడుగును. కానీ నేను ఆచరించుట మానలేదు, మానను. నా ధర్మాచరణమునకు ఒక నిబంధన ఉన్నచో ఆ నిబంధన తొలగు వరకు మాత్రమే ఆచరించి అటుపైన మాని ఉండేడివాడను. అట్టి నిబంధన నాకు లేదు కనుక ఫలితము నన్ను బంధింపదు. కనుకనే నేనెప్పుడునూ ఆచరించుట మానను. ఈ 3 లోకములలో నేను పొందరానిది లేదు కదా, పొందగోరుచున్నది లేదు కదా. అయినను నేను ఆచరించుచుంటిననుట జీవుల శ్రేయస్సు కొరకే గాని నా కొరకు కాదు. సామాన్యులు సత్కర్మమాచరింపనిచో బ్రతుకుటకు వీలు పడదు గనక యాచించెదరు. వృత్తి ఉద్యోగాదుల పేర ఇతరులకు పనికివచ్చు పనులు చేయుచుండుట ఇట్టిదే, దానిని సకామ కర్మ అందురు. అట్టి నిబంధన లేక ఆచరించు నా మార్గము నిష్కామ కర్మ. నిరంతరము జాగరూకుడనై నేని సృష్టికర్మ ధర్మ సంస్థాపనము నిర్వహింపనిచో నా మార్గముననుసరించు జనులు కూడా నన్ను చూచి సత్కర్మలు మానుదురు. దానివలన నాకేమియో నష్టము లేకున్నను వారందరూ కర్మభ్రష్టులై నశింతురు. కనుక వారు ఆచరించుచుండుట కొరకు నేనును వారితో ఉండి ఆచరించుచున్నాను. నీవును అట్లే ఆచరింపుము. 22, 23, 24 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన 29 రికార్డింగ్ నెంబర్ 29 కూడా అయిపోయింది.